అపోస్తుల కార్యాలు 4:12 కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకుని, యవన వలనను రక్షణ కలగదు, ఈ నామమనే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేదనెను. ఏ నామము అనగా ఏ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తులైనా, నేను దేవుడిని అని చెప్పుకున్నటువంటి ఏ పేరైనా సరే అది రక్షణ ఇవ్వలేదు, కానీ ఒకటే ఇస్తుంది. ఏదంటే అది మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని. ఈ నామము అనగా యేసు నామము. యేసు నామం అనగా రక్షించే నామము. ఈయన లోకరక్షకుడు అనగా రక్షించేవాడు. ఎవరిని రక్షించేవాడు? పాపులను రక్షించేవాడు, దోషులను రక్షించేవాడు, హంతకులను రక్షించేవాడు, వ్యభిచారకులను రక్షించేవాడు, సమస్త దోషములను పాపములు కలిగిన వ్యక్తులను రక్షించేటువంటి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు ఆయన. ఏ నామము వలన పడేది సాధ్యము కాదు, ఏ మనుషుల వలన పడేది సాధ్యము కానే కాదని వాక్యం సెలవిస్తుంది. పాపముల నుండి రక్షించేది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. లోకానికి రావాల్సినటువంటి అవసరం యేసుక్రీస్తుకి ఎందుకు వచ్చిందంటే, లోకమంతా కూడా పాపముతో నిండిపోయి ఉంది. మీరు అనొచ్చు, పాపం ఎక్కడుంది అనొచ్చు. పాపం ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? అప్పుడు లేదా? ఎప్పుడు లేదు? మొట్టమొదటి మనిషి దగ్గర నుండి పాపము సంభవించినది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా 2025 డిసెంబర్ 30 వరకు కూడా ఇప్పుడు కూడా పాపము జరిగే కార్యాలు, పాపము జరిగే గ్రామాలు, పాపము జరిగేటువంటి ఎన్నెన్నో. గోవా లాంటివి తీసుకున్నట్టయితే, గోవా ఎంత పాపము అక్కడ జరిగేది. అసలు పాపము చేయడానికే గోవా వెళ్తారు తెలుసా మీకు? జోదం ఆడటానికి, వ్యభిచారం చేయడానికే గోవా వెళ్తారు. అక్కడ పాపము పాపము పాపము. బొంబాయి ప్రాంతంలో రెడ్ లైట్ ఏరియాలో ఎంత పాపము జరగట్లేదు కాబట్టి, ఏ గ్రామాలలో ఏ పాపాలు ఎక్కడ జరగట్లేదు, ఏ సందులలో, ఏ గొంతులలో, ఏ చీకటి కార్యాలలో పాపము జరగట్లేదు, ఏ యవనస్తులలో పాపము జరగట్లేదు. పాపం ఎక్కడ లేదు? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తు కాలంలో కూడా పాపం అనేది మనిషి ఉన్నంత వరకు పాపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాక్యము, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఇంటి మీద స్టార్ పెట్టుకోవడానికి మన వాళ్ళందరికీ అలవాటే. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? డిసెంబర్ నెలంతా యేసు ప్రభు వారి పాటలు పాడుకోవటానికి, చింత లేదక యేసు పుట్టిన పాటలు పాడుకోవడానికే యేసు ప్రభు వచ్చింది. క్రిస్మస్ పండగ చేసుకోవడానికే యేసు ప్రభు వచ్చింది. లడ్డూ బూందీలు పంచుకోవడానికే యేసు ప్రభు వచ్చింది. క్రిస్మస్ రోజున విందులు వినోదాలు చేసుకోవడానికే చర్చిల్లో పాస్టర్ గారులు, లేకుంటే విశ్వాసులు, పాస్టర్ గారులు క్రైస్తవ్యాన్ని దారి తప్పిస్తున్నారు. క్రైస్తవం చెడిపోవడానికి కారణం ఎవరంటే పాస్టర్ గారులే నాకు తెలిసి. మీరు అనొచ్చు, మీరు కూడా పాస్టర్ గారే కదా అని. నా నుండి ఆ క్రైస్తవం చెడిపోతే దానికి నేనే ఉత్తరవాదిని, నేనే దానికి కర్త కర్మ. ఒకవేళ నా నుండి అయితే నన్ను నేనే పరిశీలన చేసుకుంటా, నన్ను నేనే సరి చేసుకుంటా. యేసుక్రీస్తు వారు వచ్చింది కొత్త బట్టలు వేసుకోవడానికి కాదు. యేసుప్రభు వారు వచ్చింది లడ్డు బూందీ మిఠాయిలు పంచుకోవడానికి కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కాదు. డిసెంబర్ మాసం వస్తే ఇల్లు సామాన్లన్నీ బయటకు వస్తాయి అన్నమాట. ఎక్కడ లేని సామాన్లన్నీ బయటకు వస్తాయి. పాపము రావాల్సినటువంటి బయటికి పాపము అక్కడే ఉంటుంది. సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, మిద్దె మీద ఉన్న సామాన్లు, అడుగు మీద ఉన్న సామాన్లు, జిడ్డు పట్టిన సామాన్లు అన్నీ కూడా బెందెలు, తెపాలాలు, బీరువాలు సమస్తం బయటకు వచ్చి రుద్దుతా ఉంటారు. రుద్దుతా ఉంటారు. పాపం సామాన్లను శుభ్రపడుతున్నాయి డిసెంబర్ పేరు చెప్పుకొని, యేసుప్రభు పేరు చెప్పుకొని. నోరు లేని సామాన్లు శుభ్రం అవుతున్నాయి, కానీ నోరున్నటువంటి, హృదయం ఉన్నటువంటి, శరీరం ఉన్నటువంటి, అవయవాలు ఉన్నటువంటి ఈ మనుషులు శుభ్రపడట్లేదు. 2025 దాటిపోతుంది, 2026 సంభవిస్తుంది. దగ్గరలోనే ఉంది. ఏమి శుభ్రం చేసుకోవాలి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది.
అట్టి వారిలో నేను ప్రధానుడని చెబుతున్నాడు. ప్రముఖమైన సంఘము యేసుప్రభు వారు దేనికి వచ్చాడంటే, ఇప్పుడు దేనికి వచ్చాడు యేసుప్రభు వారు? అమ్మా అంట్లు కడుక్కోవడానికి వచ్చాడా? ఆయన పేరు చెప్పుకొని గిన్నెలు తవ్వుకోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, సున్నాలు కొట్టుకోవడానికి, అరసలు ఉండడానికి, బోర్రలు వండుకోవడానికి, చక్రాలు వండుకోవడానికి వచ్చాడా? చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకోవడం అంటే ఇదే. యేసుప్రభు వారి పేరు చెప్పుకొని పిండి వంటలో లేకుండా మాంసాలు వండుకొని తింటాం తప్ప ఏమీ లేదు. ఎవరి పేరు చెప్పుకొని? యేసుప్రభు వారు చెప్పుకొని. యేసుప్రభు వారు వచ్చింది తినటానికి, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని ప్రజలు రంగులు వేసుకోవడానికి, ఆయన పేరు చెప్పుకొని ప్రజలు సామాన్లు కడుక్కోవడానికి కాదు, కానీ నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని కడుగుకోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను.